డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మనకి ముఖ్యంగా బీఎస్సీ నర్సింగ్ అండ్ అలాగే ఫిజియోథెరపీ పారామెడికల్ కోర్సులకి అసలు ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు అని చాలా అంటే చాలా కామెంట్లు ఈ మధ్య చూస్తున్నాను, అడుగుతున్నారు. వీడియో కూడా చేస్తానని చెప్పాను. ఫైనల్లీ ఇదే వీడియో అన్నమాట. మెయిన్గా మీ అందరికీ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక 3 years నుంచి నేనైతే గైడ్ చేస్తాను. అంటే కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయిన వరకు ప్రతి చిన్న అప్డేటు ప్రాసెస్ ఏంటి ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాను. సో మీకు కూడా అసలు నోటిఫికేషన్ వచ్చినా చాలా మందికి తెలుసుకోలేకపోతారన్నమాట. అలాంటి వాళ్ళ కోసం సింపుల్గా ఒక పని అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, అది ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. సో మీకు ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చినా సడన్గా వెంటనే వీడియో చేస్తాను, మీరు మిస్ కాకుండా మీకు కూడా అర్థమైపోతుంది అన్నమాట. మెయిన్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ సంవత్సరం బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి ఏం చేశారంటే నీట్ ఆధారంగా అడ్మిషన్ అయితే జరుగుతాయని చెప్పి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు. ప్రజెంట్ ఇప్పుడు రీనీట్ ఈ మంత్లో అయితే ఉంటుంది అన్నమాట. అదైన తర్వాత పరీక్షా ఫలితాలు ఒక డేట్ అంటే ఫిక్స్ చేస్తారు. దాని తర్వాత మనకి ప్యారలల్గా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్, దాంతోపాటు మనకి నర్సింగ్ కౌన్సిలింగ్ అయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్ మంత్లో అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ బేస్డ్ ఆన్ నీట్ బట్టి మనకైతే ఉంటుందన్నమాట. ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో మనకి నర్సింగ్ అడ్మిషన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. అండ్ అలాగే మనకి బీపీటీ ఫిజియోథెరపీ పారామెడికల్ అండ్ అలాగే ఎంఎల్టీ కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి లాస్ట్ ఇయర్ ఇక్కడ చూస్తున్నారు కదా, అక్టోబర్ 16న అయితే రిలీజ్ చేశారు. ఈ సంవత్సరం కూడా అక్టోబర్ మంత్ ఎండింగ్ ఆర్ మంత్ మధ్యలో రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే చాలామంది అంటారు ఇంత లేటా అని. సో తప్పదన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు ఎంబీబీఎస్ తర్వాత అలాగలా స్టెప్ బై స్టెప్ వేరే కోర్సుల మీదకి అయితే వస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఇంత లేట్ అయితే పడుతుంది. సో మీది కూడా అక్టోబర్ మంత్ ఎండింగ్ వరకు వెళ్ళడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఫర్దర్ మీకు మధ్యలో ఏమైనా నోటిఫికేషన్ వచ్చినా చెప్తాను. అండ్ అలాగే చాలామంది అడుగుతున్నారు ఫిజియోథెరపీ అండ్ అలాగే పారామెడికల్ ఎంఎల్డీకి దేని బేస్డ్ ఎంసెటా నీటా ఏదైనా ఎంట్రన్స్ ఉందా అని. ప్రజెంట్ ఇప్పటి వరకు ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే నర్సింగ్ అడ్మిషన్ నీట్ మీద అని చెప్పి ఒక ప్రెస్ నోట్ అయితే వెబ్సైట్లో రిలీజ్ చేశారు, కానీ మన పారామెడికల్కి అయితే రిలీజ్ చేయలేదంటే ఇంటర్ బేస్డే కదా, ఏమైనా ఉంటే ముందైతే చెప్తారన్నమాట, స్టూడెంట్స్ ఇబ్బంది పడకుండా ఉంటారని. సో ఇది కూడా ఈ సంవత్సరం ఇంటర్ బాక్స్ బేస్డ్ మీద మనకి రావడానికి 99% అవకాశాలు అయితే ఉన్నాయి. ఏమైనా వస్తే ముందుగా చెప్తారు కాబట్టి ఇంకైతే చెప్పలేదు, అందుకు చెప్తున్నాను. ఫర్దర్ మీకు ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మెయిన్గా ఎవరైతే ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ విద్యార్థులు ఉన్నారో మనకి ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయితే కావడం జరుగుతుంది. మెయిన్గా స్టార్ట్ అయ్యే ముందు మీ అందరికీ ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ గురించి అయితే చెప్తాను. అది కూడా మనకి శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక మనకి బీఫార్మసీ, ఫార్మాడీ, నర్సింగ్, ఫిజియోథెరపీ. మెయిన్గా వీళ్ళు ప్రొవైడ్ చేసే మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే మన ఏపీ స్టేట్లో చూసుకుంటే 2-3 ఉమెన్స్ కాలేజీలు అయితే ఉన్నాయి. సో వాటిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు. మెయిన్గా మనకి బీఫార్మసీలో 1 ఉమెన్స్ కాలేజు, 2 కో ఎడ్యుకేషన్ అండ్ అలాగే ఫార్మడీలో ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. బీపీటీలో కూడా ఒక కో ఎడ్యుకేషన్ కాలేజ్ అయితే ఉంది. నర్సింగ్లో ఉమెన్స్ కాలేజ్ అయితే ఉందన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపించే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. ఎలా జాయిన్ అవ్వాలి, మనకి ట్యూషన్ ఫీజు ఎంత, హాస్టల్ ఫీజు ఎంత క్లియర్ కట్గా అయితే చెప్తారు. మనకి ప్లేస్మెంట్ రేట్ కూడా మంచిగా అయితే ఉందన్నమాట. మన ఏపీ స్టేట్లో సేఫ్ అండ్ అలాగే గర్ల్స్ పర్పస్ అంతా చూసుకుంటే ఇది ఉమెన్స్ పరంగా వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పచ్చు అన్నమాట. అండ్ అలాగే మీకు కాంటాక్ట్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ పేరు అయితే చెప్పండి, వాళ్ళైతే ఇంకా డిస్కౌంట్ అయితే మీకు అయితే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. లిమిటెడ్ సీట్స్ మాత్రమే అందుబాటులో అయితే ఉన్నాయి కాబట్టి వెంటనే కాంటాక్ట్ అయితే అవ్వండి.